ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. శనివారం ఇజ్రాయెల్ నిర్వహించిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 39 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన అల్ షాతీ శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు అల్ తుఫా జిల్లాలో చనిపోయారు. అల్ షాతీపై ఇజ్రాయెల్ దళాలు దాడి జరపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ శిబిరంపై దాడులు జరిగాయి. వైమానిక దాడుల తర్వాత ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తాము హమాస్ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లో ఇజ్రాయెల్పై జరిపిన దాడుల్లో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డ నెతన్యాహు ప్రభుత్వం ఉగ్ర సంస్థ నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం ప్రకటించింది. మెరుపు దాడుల విషయంలో నిఘా వైఫల్యంపై స్థానిక భద్రతా అధికారులు క్షమాపణలు చెప్పారు. ప్రధాని నెతన్యాహు గాజాపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. భీకర దాడులతో గాజా అల్లకల్లోలమైంది. అప్పటికే దుర్భర జీవనం సాగిస్తున్న పాలస్తీనీయుల పరిస్థితి మరింత దిగజారింది. దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 37,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని 23 లక్షల జనాభాలో 80% చెల్లాచెదురైంది. సగానికి పైగా నివాసాలు ధ్వంసమయ్యాయి. దిగ్బంధం కారణంగా ఆహారం, నీరు, ఔషధాలు, ఇతర నిత్యావసరాల కొరతతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అతిపెద్ద ఆసుపత్రి అల్ షిఫా వద్ద దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గాజా నివాస యోగ్యం కాని ప్రదేశంగా మారిందని ఐరాస మానవతా విభాగం ప్రతినిధులు తెలిపారు. అయితే ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. హమాస్ను తుడిచిపెట్టే వరకు పోరాడతామని నెతన్యాహు చెబుతున్నారు. అది భ్రమేనని ఆ సంస్థ పేర్కొంటోంది. అమెరికా సహా ప్రపంచ దేశాలు పాలస్తీనా అథారిటీకి గాజా పాలన పగ్గాలు అందించాలని కోరుకుంటున్నాయి. ద్విదేశ పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నాయి. భారత్ సైతం ఇదే స్పష్టం చేస్తోంది. దీనికి ఇజ్రాయెల్ అభ్యంతరం చెబుతోంది. గాజాలో సైనిక ఉనికిని కొనసాగించాలని భావిస్తోంది.